ఇందులో బల్బ్ చూడండి ఎంత మెల్లగా వెలుగుతుంది, వెలుగుతుందా? అంటే ఇందులో ఎంత మినరల్స్ ఉండాలో అంతే మినరల్స్. డబ్బా వాటర్ లో వెలగట్లేదు, ఎందుకంటే అందులో ఏం క్యారీ చేసే ఏం అనుకులు మీకు ఒకళ్ళు వచ్చి ఫోటో కొట్టుకో, ఏం లేదు కదా, మళ్ళీ 0 అయిందా? ఇప్పుడు ఓపెన్ చేసినాం కదా, ఈ బాటల్లో 80 అయింది, 86 ఉంది. ఎంత కావాలి మనకు? 300 దాకా కావాలి. దీనిలో 500 పైన ఉంది. అంటే ఎక్కువైతే కూడా మన శరీరానికి ప్రమాదమే, తక్కువైన ప్రమాదం. కాబట్టి ఇది మనకు పని. ఒక మీటర్ ఉంటుంది, దీంతో మనము నీటిలో ఎన్ని కరిగున్న లవణాలు ఉన్నాయో అని మనం తెలుసుకోవచ్చు. అన్ని చూసిన వాటర్ ట్యాంక్ అది ప్రాబ్లం ఇలా ఎంత అర్థమైందా? అంటే ఈ బిస్లరీ నీళ్లు వేస్తే చిన్న చుక్కేస్తే ఒకటే చుక్క వేయాలా? అందరికి నమస్కారం అండి. ఇక్కడ కోటగిరి మండలం లోపల గత 2 రోజుల నుంచి గ్రామ మంచినీటి సహాయకులకు ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజు సింగిల్ ఫేజ్ మోటార్స్, 3 ఫేజ్ మోటార్స్ ఏ విధంగా ఆపరేట్ చేయాలా, దానికి సంబంధించిన సామాన్లు ఏంటిది, అంటే ఎక్కడి నుంచి మనం పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా దానికి ప్యానల్ బోర్డులో ఏ విధంగా చేస్తాము, దానిలో ఏమేమి కంట్రోల్ అంటే యామ్మీటర్ ఉంటుంది, వోల్టామీటర్ ఉంటుంది, దాంట్లో ఫ్యూజులు ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటాయి, అన్ని దాంట్లో కెపాసిటర్, అవన్నీ ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది అవన్నీ గ్రామ మంచినీటి సహాయకులకు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రెండో రోజు హ్యాండ్ పంప్, ఊర్లో ఏదైనా హ్యాండ్ పంప్ ఉంటే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, దానివల్ల లాభాలేదు, అది పబ్లిక్లో అంటే ఏ విధంగా మనకు బోర్లో ఎంత నీళ్ళు ఉంటే ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది. అదే సింగిల్ ఫేజ్ మోటార్ దాంట్లో పెడితే అది డ్రై అయిపోతుంది. అందుకోసం ఎక్కువ అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే హ్యాండ్ పంప్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి హ్యాండ్ పంప్ కూడా వీళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నిన్న. ఈ రోజు ఏంటంటే వాటర్ అనాలిసిస్, ఏ నీళ్లు తాగాల, ఏ నీళ్ళలో ఏముంది, దాని గురించి వాళ్ళ వివరంగా వీళ్ళకు చెప్పడం జరిగింది. బోర్ నీళ్ళలో ఏముంది, డబ్బా నీళ్ళలో ఏముంది, అలాగే బిస్లరీ వాటర్లో ఏముంది, మిషన్ భగీరథ నీళ్ళలో ఏముంది, ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఆ విధంగా వాళ్ళకు అన్ని ఈ లైట్ ట్యూబ్లైట్ మన ఇది బల్బ్ టెస్ట్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. రేపు లాస్ట్ డే అండి. రేపు జాయింట్స్ అంటే పైప్ లైన్ జాయింట్స్ ఏ విధంగా చేయాలా, లీకేజ్ కానీ ఏదైనా అయింది, హెచ్డిపి అయితే ఎలాగేలా చేయాలా, పీవీసీ అయితే ఏ విధంగా చేయాలా, అవన్నీ రేపటి ట్రైనింగ్ ఇచ్చేసి రేపు 4వ రోజు ఈ కార్యక్రమం సమాప్తం అవుతుందని. అందుకోసం ఏంటంటే మా మంచి సహాయకులకు, మంచినీటి సహాయకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఏదైతే ఈ అవకాశం వచ్చిందో ఈ అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకుంటే మల్టీపర్పస్ వర్కర్స్, మల్టీపర్పస్ ఇక్కడే కాదు, ఇవాళ మీరు ఇక్కడే కాదు బయట పోయినా మల్టీపర్పస్ అంటే చాలా డిమాండ్స్ ఉన్నాయి. అంటే ఇదే నేర్చుకొని మీరు అంటే ఏదన్నా ఇదే కాదు, చాలా మంది ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, అందరు తెలిసిన ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. అలాగే మీరు కంటిన్యూషన్ ఇవ్వాలని కోరుకుంటూ